ఇన్స్టాగ్రామ్లో సార్ మా రాండి ఇక్కడ భోజనాలు బాగుండడం లేదు కంప్లైంట్లు వస్తున్నాయి. ఇక్కడ నుంచి కార్డు ఇస్తున్నారా మధ్యాహ్నం? మజ్జిగ చిక్కగా చేసి ఇస్తున్నాం సార్. 75 grams ఈ స్టూడెంట్ చికెన్ ఇవ్వాలి. మరి మీరు 30 kgs అంటే కన్నా 110 వస్తుంది సార్. ఏంటంటే మనకి అబ్బాయిలు కదా, అంటే రాష్ట్రం అంతా ఒకటే కదండి. నమస్తే అండి ప్రిన్సిపల్ గారు. మీరా ఇక్కడ హాస్టల్ కిచెన్ డైనింగ్ హాల్ ఇక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎంతమంది స్ట్రెంగ్త్ ఎంత ఉందండి? యాక్చువల్గా ఏంటంటే 460 కెపాసిటీ సార్, వచ్చేసి 270 మెంబర్స్ ఉన్నారు సార్. 270. అవును సార్. బాగా కంప్లైంట్లు వస్తున్నాయండి. ఒక 1 year నుంచి వస్తూ ఉన్నాయి. నాకు కుదరలేదు. అదే సార్, ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఫుడ్ విషయంలో కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మీ దగ్గర క్వాంటిటీస్ ఉందా? ఏ జిఓఎంఎస్ ఏది వాడుతున్నారు? సార్ జియో మనకి సోషల్ వెల్ఫేర్ వచ్చింది కదా సార్, జియో నెంబర్ 8. 75 grams ఈ స్టూడెంట్ చికెన్ ఇవ్వాలి. మరి మీరు 30 kgs అంటే కన్నా 110 వస్తుంది సార్. ఏంటంటే మనకి ఈ పిల్లలకి కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది సార్. అంటే మనకి అబ్బాయిలు కదా, మిగతా క్వాలిటీ పప్పు కానీ ఇవన్నీ కానీ కొంచెం కర్రీ కానీ అన్నిట్లో మనకి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. అంటే రాష్ట్రం అంతా ఒకటే కదండి, మీకు ఒకరికి సపరేట్గా ఏం కాదు కదా. అంటే ఐ మీన్ ఏంటంటే అంటే ఇప్పుడు 1600 రూపాయలు మనకు ఇంటర్మీడియట్ పిల్లలకి ఇచ్చేది. 10th లోపల పిల్లలకు 1400 రూపాయలు రైస్ ఫ్రీ వస్తాయి. అది ఇంకా 1600 మీరు చెప్పింది కరెక్ట్, నేను కాదనట్లేదు. బికాస్ 2023లో ఈ ఛార్జెస్ హైక్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి చేయలేదు. 3 years అయిపోయింది. కాబట్టి కొద్దిగా మనీ విషయంలో ప్రాబ్లం అయ్యి కొంచెం కన్జ్యూమ్ చేసుకుంటామని చెప్పాలి. కానీ మీరు ఇవన్నీ మేము ఈడ తగ్గించి ఆడిస్తామనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ క్వాంటిటీస్ ప్రకారమే మనం ఇస్తాం. దాల్ ఇంత ఉంటుంది, ఆయిల్ ఇంత ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఎంత వాడాలనేది మన జిఓఎంఎస్ నెంబర్ 8లో ఆ క్వాంటిటీస్ అన్నీ క్లియర్గా వస్తాయి. అది మీరు అది కరెక్ట్ కాదు. కార్డు ఇస్తున్నారా మధ్యాహ్నం? సార్ మజ్జిగ చిక్కగా చేసి ఇస్తున్నాం సార్. మనకేంటంటే నైట్ కదా బటర్ మిల్క్ అంటే సార్ అట్లా బ్యాలెన్స్ చేసుకుంటే ఇవన్నీ జరగబట్టే మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీ డే నాకు ఎవరో స్టూడెంట్స్ ఎవరో ఒకరు పెడతానే ఉన్నారు. ఇది బాగా ఎగ్స్ ఇస్తున్నారా? 6 పిల్లల్ని అడుగుతాను, నేను పిల్లలతో మాట్లాడతాను, అన్నీ మాట్లాడతాను నేను. అందుకు మీతో క్లారిటీ తీసుకుంటున్నా. ఎందుకంటే పిల్లలతో కొంతమందితో నేను మాట్లాడతాను. ఎస్ టిఫిన్స్ అన్నీ మెనూ ప్రకారం వస్తున్నాయండి. ఈ కర్రీస్ ఈవినింగ్ 2 curries వస్తున్నాయా? 2 curries అంటే ఒక సాంబారు ఒక కర్రీ వస్తుంది. అదే 2 curries. స్టోర్ రూమ్ ఎక్కడ తీయమని చెప్పండి, లాక్ దిమ్మని అండి. మీరు ఎక్స్పైరీ డేట్స్ అన్ని చూసుకుంటున్నారా? ఈ ఎక్స్పైరీ డేట్స్ మెయిన్గా మీరు చూసుకోవాలండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పైర్ కాకూడదు. అవుతుంది అన్నప్పుడు ఆ టెండర్ వాళ్ళకు ఇచ్చేసేయాలి. అది కొంచెం మీరు కేర్ఫుల్గా చూసుకోండి అవి, ఎందుకంటే అది ఆ ప్రాబ్లం వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా. కంప్లైంట్స్ వస్తున్నాయంటే సంథింగ్ డివేట్ అవుతా ఉన్నట్టు. మీ దగ్గర మాకు ఇది ఎక్కడో ఆ మెయిన్ రోడ్ నుంచి 7 kilometers లోపల ఉంది. మేము ఇంత దూరం వచ్చామంటే ఎక్కువగా కంప్లైంట్ వస్తున్నాయని కదా అర్థం. బాగానే తింటారా పిల్లలు? గంజి ఉంచుతా ఉన్నారా? ఎందుకని గంజి ఉంచడం లేదు? చాలు, ఆ మాత్రం తెలిస్తే చాలు. బాగున్నారా? ఏ గ్రూప్ మీరు? ఎంపీసీ సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్. బాగానే వచ్చాయి మార్క్స్ అందరికి? ఎలా ఉన్నాయి భోజనాలు ఇక్కడ? పర్లేదా? నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు? 3 to 4 పడతాయి. ఎగ్ వీక్లీ 3 ఇస్తున్నారా 4 ఇస్తున్నారా? డైలీనే ఇవ్వాలి. డైలీ ఇస్తారా లేదా? ఫ్రూట్ బనానా ఇస్తున్నారు ఎవ్రీడే? సండే చపాతీ ఎన్ని పెడతారు మీకు? 3 సరిపోతాయా? రైస్ కావాల్సినంత పెడతారా మీకు? మళ్ళీ 2వ సారి పోయినా 3వ సారి పోయినా ఇబ్బంది ఏం లేదా? కర్రీస్ బాగానే పెడుతున్నారా? ఆఫ్టర్నూన్ ఎన్ని కర్రీస్ చేస్తారు? ఏదైనా కానీ, ఒక తాలింపు కానీ ఒక పప్పు కానీ అట్లా ఎన్ని చేస్తారు?
సాంబార్ ఈవినింగ్ ఒక కర్రీ ఉంటుంది, క్యాబేజీనో లేకపోతే అట్లా ఏదో ఒక కర్రీ ఉంటుంది. పప్పు ఉండదు సాయంత్రం, మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం పప్పు ఒక కర్రీ ఉంటుంది. అవి ఉంటున్నాయి అట్లా. మీ మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం వస్తాయా? ఏమన్నా మారుతుంటాయి ఎప్పుడన్నా? కూరగాయలు అందుబాటులో లేనప్పుడు అట్లా. కానీ 2 కర్రీస్ అయితే ఇస్తారు కదా. మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? మరి ఇస్తున్నారు అంటారే. కర్డ్ ఇవ్వాలా? కొద్దిగా ఏదో డబ్బులు అవి ఎప్పుడో పెంచారు అందుకని ఇవ్వట్లేదు. చిక్కగా ఇస్తున్నారా? అదన్నా ఈవినింగ్ మరి మా బటర్ మిల్క్ ఇస్తారా? మజ్జిగ స్నాక్స్ కాదు, నైట్ భోజనంలోకి మజ్జిగ ఇస్తారా? స్నాక్స్ ఎవ్రీడే ఇస్తున్నారా? మెనూ ప్రకారం వస్తాయా? మెనూలో రాసినట్లుగానే. ఓకే, బాగుందా మీకు ఇక్కడ ఉండేదాన్ని? సంతోషమేనా మీకు? ప్రిన్సిపాల్ సార్ పోయినసారి ఆయన ఉన్నారు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు. మీరు 2 రోజులు అయింది వచ్చి? 10 days అయిందా? 12th, 13th, 14th ఆ డేట్లలో వచ్చారా? అప్పటి నుంచి భోజనాలు బాగానే ఉన్నాయా? అంటే ప్రిన్సిపాల్ సార్ మారారు, గతంలో వేరే ఆయన ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్త సార్ వచ్చారు కదా. మీ వార్డెన్ మేడం పర్లేదా? మంచిగా వంట వాళ్ళు ఏమన్నా మీకు వడ్డించేటప్పుడు ఏదైనా కసురుకోవడం, తిట్టడం అట్లా మీరు బాగానే చూసుకుంటారా? మరి హ్యాపీ? నేను సంతోషంగా పోవచ్చు బయటికి. మీరు బాగుండాలనేది మా కోరిక. మీ తల్లిదండ్రులు ఎంతో కొంచెం మా పిల్లలు బాగా చదువుకోవాలని ఇక్కడ చేర్చారు. మీరు కూడా చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా కసిగా చదవాలి. చదివితేనే మీకు ఫ్యూచర్. దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. మీరు ఇంకొక 5-6 ఏళ్ళు బీటెక్లో డిగ్రీలో చేసిన తర్వాత జాబ్స్ వస్తాయి. బాగా కాంపిటేటివ్ వరల్డ్ బయట. మీరు ఇక్కడ ఎంత నిజాయితీగా చదవగలిగితేనే మీరు రేపు అంత సక్సెస్ కాగలరు లైఫ్లో. ఏదో టైంపాస్ చేసి వ్యవహారాలు ముచ్చట్లు పెట్టుకుంటా, అవి స్టోరీలు చెప్పుకుంటా, కథలు పడతా, వాడిని తిడతా, ఇన్ని తిడతా, జనరల్గా జరిగేది మీ ఏజ్లో. ఎందుకంటే మీ కానించి మేము వచ్చింది, మీ ఏజ్లో నుంచి మేము వచ్చాం. ఈ నాటి పనులు చేసుకుంటా దానికి ఛాన్స్ ఇవ్వకండి. ఎందుకంటే కొంచెం పేదరికము, కొంచెం జాగ్రత్త చదవాలా. చదివితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది, మీ తల్లిదండ్రులు రేపు ప్రేమ చూసుకోగలరు, మీకు మంచి లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. అర్థమవుతుందా? బాగా చదువుకుంటారా మరి? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ వాళ్ళందరికీ చెప్పండి సార్తో మాట్లాడామని. నాకు రోజు కామెంట్లు పెడతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా రాండి, ఇక్కడ భోజనాలు బాగుండడం లేదని. అసలు రాలేము, ఇడికి చాలా దూరం అనమాట. ఇది ఇంటీరియర్ కదా, ఆ మెయిన్ రోడ్ నుంచి 7 కిలోమీటర్లు ఉంది. ఇంకా నాగార్జున సాగర్ అంటే ఈ జిల్లాలో లాస్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ బార్డర్. అవునా? ఏ ఊర్లు మీ అందరివి? శ్రీకాకుళం నుంచి వచ్చావా? అరే అవునా? మీరు వెళ్ళాలంటే ఒక రోజు అంతా పడుతుంది కదరా? అదే ట్రైన్ ఉందా? మీదేవరు? రాజమండ్రి, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఎందుకని ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఇక్కడ బాగున్నాయా? సార్లు అన్ని సబ్జెక్టులకు ఉన్నారా? బాగా ర్యాంక్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ? ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.